నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. ఇటు కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో ఫెయిల్ అయిందని చెప్పేసి ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని హామీలు అమలయ్యాయి, ఎన్ని గ్యారెంటీలు అమలయ్యాయి, అలాగే ప్రజల పాలన అన్నారు, బాబు వస్తే అమరావతి డెవలప్ అవుతుంది అన్నారు. రైట్, అసలు నిజంగానే అవుతుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. రైట్, ఈ మధ్య కాలంలో నేను మీ ఇంటర్వ్యూస్ బాగా చూస్తున్నాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు, ఏం చెప్తారు సార్? ఏం ట్యాంపరింగ్ జరిగింది? ఎలా చెప్తారు మీరు? ఎన్నికల కమిషనే ఒప్పుకుంది. ఎన్నికలలో పారదర్శకత లేదని ఎన్నికల సంఘమే ఒప్పుకుంది. ఇలా చెప్పాలంటే మీకు 2024లో ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందర సుప్రీంకోర్టుకి ఈ ఈవీఎంల పనితీరు మీద కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అప్పటి బెంచ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా వాళ్ళు ఒక తీర్పు వెలువరించారు 26 ఏప్రిల్ 2024. ఎవరికైనా సరే ఈవీఎంలో అనుమానం ఉంటే, అంటే అభ్యర్థులు అందరికీ కాదు, గెలిచిన అభ్యర్థి తర్వాత 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు, గెలిచిన ఆయన ఫస్ట్ ఉన్న అతను గెలుస్తాడు, 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు గాన ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలోని 5% ఈవీఎంలను వెరిఫికేషన్ అడగవచ్చు. దానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయమని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. అంటే ఆ టెస్ట్ ఎలా చేస్తారు అని, అలాగే దానికి ఫీజు ఎంతో కూడా నిర్ధారించమని ఎన్నికల సంఘం దానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ పరీక్ష ఎలా చేయాలో కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆయన 37వ పేజీ పారాగ్రాఫ్ నంబర్ 76Bలో ఏం చెప్పారంటే, ఈవీఎంలో 3 భాగాలు ఉంటాయి: బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్. మీకు కంట్రోల్ యూనిట్ అంటే మీరు లోపలికి వెళ్ళంగానే అతను ఓటు రిలీజ్ చేస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. బూత్లోకి వెళ్ళినాక 2 ఉంటాయి, ఒకటేమో బటన్ నొక్కేది, ఒకటేమో ప్రింట్ అయ్యేది. ఆ బటన్ నొక్కేదాన్నేమో బ్యాలెట్ యూనిట్ అంటారు, ఈ ప్రింట్ అయ్యేదాన్నేమో వీవీప్యాట్ అంటారు. ఈ మూడిట్లి మైక్రో కంట్రోలర్లు వెరిఫికేషన్ చేసి ఎవరు చేయాలి వెరిఫికేషను? ఈ తయారీ కంపెనీ ఉంటుంది, 2 కంపెనీలు ఉన్నాయి ఈవీఎం తయారు చేసేవి, ఈసీఐఎల్ ఒకటి, బీఈఎల్ ఒకటి. ఈసీఎల్ ఏమో హైదరాబాద్ది, బీఈఎల్ ఏమో బెంగళూరుది. ఈ కంపెనీ తయారు చేస్తే ఆ కంపెనీ ఇంజనీర్ వచ్చి దాంట్లో మైక్రో కంట్రోలర్లు వెరిఫై చేసి దాంట్లో అవకతవకలు జరిగినాయా లేదా అని చెప్పేసి నిర్ధారించాలి అని చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియ, ఆ పరీక్ష ఎలా చేస్తారో దాన్ని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని రూపొందించే అధికారము ఎన్నికల కమిషన్కి ఇచ్చింది. మీరు దీనికి అనుగుణంగా, నా తీర్పుకు అనుగుణంగా ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించండి. అంటే ఎన్నికల కమిషన్ 1/6/2024 ఒక స్టాండర్డ్ ఆపరేషన్ రూపొందించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మైక్రో కంట్రోలర్ల పరీక్ష చేయమని చెప్పింది. ఎన్నికల కమిషన్ ఏం చేసింది? ఆ ఎస్ఓపిలో మీకు మైక్రో కంట్రోలర్ల పరీక్ష అనేదే లేకుండా ఎత్తేసింది. అసలు అంటే ఒక్కటి చెప్పండి నాకు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే, అంటే వాళ్ళకి కానీ 160కి పైగా సీట్లు వస్తే ఈవీఎం ట్యాంపరింగ్లు జరగలేనట్టు, వాళ్ళకి ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఆరోపిస్తున్నారా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల కమిషన్ చేసిన తప్పు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అందరూ ఫాలో అవ్వాల్సిందేనా లేదా? ఏమన్నా మినహాయింపు ఉందా? అఫ్ కోర్స్, కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో కదా ఈరోజు 11 సీట్లకి కైవసం అయింది. కాదమ్మా, సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలని ఎన్నికల సంఘం అనుసరించాలా లేదా? తూచా తప్పకుండా పాటించాలా లేదా? అవ్వాలి. సొంత వేషాలు వేస్తే ఎట్లా? సొంత తెలివితేటలు ఎవడు ఉపయోగించమన్నాడు ఎన్నికల సంఘాన్ని? సుప్రీంకోర్టు తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయిన నాటి జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఇప్పుడు ఆరోపిస్తున్నట్టు, అలాగే ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ గుంజీలు తీసింది సుప్రీంకోర్టులో. మేము తప్పు చేసామని ఒప్పుకుంది. అలా ఎలా ఒప్పుకుంటారండి వాళ్ళైనాని? 11 సీట్లు ఎంత వైసీపీ గవర్నమెంట్ మీద అగైనెస్ట్ గా లేకపోతే ప్రజలంతా ఈరోజు క్లీన్ బౌల్ చేయరు. క్లీన్ బౌల్ ఎక్కడయ్యారమ్మా? చెప్పేది మొత్తం విను. ఎన్నికల కమిషన్ని సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, అభ్యర్థికి అనుమానాలు ఉంటే అతని అనుమానాలు నివృత్తి చేయడానికి మైక్రో కంట్రోలర్ల పరీక్ష చేయమంది. ఎన్నికల సంఘం ఆ పరీక్ష నేను చేయనంటుంది. అదే ఒక క్వాలిటీ కంట్రోల్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే ఈ పరీక్షలు చేయమని చెప్పింది. అంటే ఏంటి? ఎన్నికల ప్రక్రియ మీద అదొక క్వాలిటీ కంట్రోల్. ఆ క్వాలిటీ కంట్రోల్ ఏదైతే సుప్రీంకోర్టు నిర్దేశించిందో దానికి అనుగుణంగా మేము ఈవీఎంల వెరిఫికేషన్ చెయ్యము అని ప్రణాళిక రూపొందించింది ఎన్నికల సంఘం.
దానిని హర్యానా మహారాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల చేత అయ్యా బాబు ఈ తప్పులు ఉన్నాయి, మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీకి చెప్తామంటే వైసీపీ 1/6న ఎస్ఓపి వచ్చింది, 4న ఫలితాలు వచ్చాయి. మీరు అప్లై చేసుకోవడానికి కేవలం 6 రోజులే టైం ఇచ్చింది. సుప్రీంకోర్టు 7 రోజులు చెప్తే ఎన్నికల కమిషన్ దాన్ని 6 రోజులు కుదించింది. ఆ టైం అయిపోయింది. మరి దీని మీద వైసీపీ ప్రభుత్వం అంటే హైకోర్టుకి ఏం వెళ్ళలేదా? పిటిషన్ వేయలేదా? చెప్తున్నానండి, నేను పిటిషన్ వేయడానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే నేను పోటీ చేయలేదు. అదే వైసీపీ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది పిటిషన్లు వేయమని. కానీ ఆ ఏసీ ఆ ఎస్ఓపి అర్థం చేసుకుని పిటిషన్లు వేసి కోర్టుకు వెళ్ళే టైం కేవలం 6 రోజుల్లోనే ఉంది. అది అయిపోయిన తర్వాత నేను దాన్ని మొత్తం ఎస్ఓపిని క్షుణ్ణంగా చదివా. నేను క్షుణ్ణంగా చదివితే సుప్రీంకోర్టు ఏమో ఈవీఎంలు ఎవరైనా సరే ఎన్నికల అవకతవకలు పాల్పడితే వాళ్ళని పట్టుకోవడానికి ఈ ప్రణాళిక రూపొందించమంటే వాళ్ళని తప్పించడానికి రూపొందించిన ఎన్నికల సంఘం. అవి ఏంటంటే ఒకటోటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అంటే హర్యానా మరియు మహారాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి చేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి ఎన్నికల సంఘాన్ని పిలిపించి సుప్రీంకోర్టు అడిగారు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు. చీఫ్ జస్టిస్ అయినాక ఆయన ముందుకు మళ్ళీ వచ్చింది. ఆయన చీఫ్ జస్టిస్ కాకముందర ఏ ఆదేశాలు ఇచ్చారో దానిని ఎన్నికల సంఘం ఉల్లంఘించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించింది అని ఆయన ముందుకు తీసుకొస్తే పిలిస్తే ఏమంటుంది, డేటా డిలీట్ చేశారా అని అంటారు. అవును, డేటా డిలీట్ చేశాం. ఈవీఎంల పరీక్ష కంటే ముందరే డేటా డిలీట్ చేశారు. మీరు ఏ డేటాతోనైతే పరిశీలించి ఈవీఎం అవకతవకలు జరిగినాయా లేదా నిర్ధారించాలో ఆ డేటాని ఈవీఎం పరీక్ష కంటే ముందే డిలీట్ చేస్తున్నారు. దీని మీద హైకోర్టు కూడా ఒక కమిషన్ వేసి, హైకోర్టు కాదమ్మా, సుప్రీంకోర్టులో అయింది. ఇది అయింది ఆల్రెడీ. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. మేము చేసినది తప్పు అని ఎన్నికల సంఘం ఒప్పుకున్నది. దాంట్లో మార్పు చేర్పులు చేసి మొన్న 17 జూన్ 2025న మళ్ళీ రివైజ్డ్ ఎస్ఓపి ఇచ్చింది. అంటే పాత ఎస్ఓపిలో మేము తప్పు చేశాము, ఇది రివైజ్ ఎస్ఓపి అని ఇచ్చింది. దాంట్లో కూడా తప్పులు తడకలు ఉన్నాయి, దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం మళ్ళీ. రైట్. అసలు మొత్తానికంటే ఎన్నికలే రద్దు చేయమని డైరెక్ట్ గా మీరు పిటిషన్ వేయచ్చు కదా ఎలక్షన్ కమిషన్ కి. నేను అభ్యర్థిని కాదు, మీరు కాదు, పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నాను. పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ దృష్టికి ఇవి అవకతవకలు జరుగుతున్నాయని తీసుకురావడం వరకే నా పని. అది కూడా నేను మీడియా ద్వారానే తీసుకురాగలను. ఎన్నికల సంఘం ఏమేమి తప్పులు ఒప్పుకుందంటే, ఎన్నికల ఈవీఎం వెరిఫికేషన్ కంటే ముందర మేము డేటా డిలీట్ చేయడం తప్పు, ఇకపైన అలా డిలీట్ చేయమని ఒప్పుకుంది. ఒప్పుకుంటే సరిపోద్దా? ఈ రోజు పార్టీ నష్టపోయింది కదా. అదే వైసీపీ కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. బీహార్లో తేజస్వి యాదవ్ నష్టపోయాడు. ఇక్కడ బహుశా బీఆర్ఎస్ నష్టపోయిందేమో. దేశవ్యాప్తంగా నష్టం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్లో. మీరు ఎన్నికల కోసం ఏవైతే ఎన్నికల్లో కల్తీ జరిగిందా లేదా నిర్ధారించడానికి ఒక పరీక్ష చెప్పినప్పుడు ఆ పరీక్షలో మీరు తప్పుడు తడకగా ఆ కల్తీ పట్టుకోవడానికి బదులు కల్తీ దొరకకుండా ఉండడానికి ఎస్ఓపి తయారు చేస్తే అది ఏర్పడిన ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వం. ఓడిపోయిన ప్రతిసారి ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ అని తెర మీదకి ఇష్యూని తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాహుల్ గాంధీ ఏమో ఓటర్స్ గురించి లేకపోతే బ్యాలెట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రైట్. అంటే దీనికంటే ఒక సపరేట్ పరిష్కారం అనేది ఉంటుందా ఉండదా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలు కానీ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు అడిగితే ఎన్నికల కమిషన్ తీసుకురాదు, తీసుకొచ్చే సమస్య లేదు. బీజేపీ ప్రభుత్వం ఉండగా బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కానీ ఈవీఎంల ద్వారా నిష్పక్షపాతంగా ఎన్నికలు కానీ జరగవు, రాసి పెట్టుకోండి. గత ఏడాది ఇచ్చిన ఎస్ఓపిలో తప్పులు ఎలాగైతే సుప్రీంకోర్టు దోషులుగా నిలబెట్టి దాన్ని సవరింపజేశామో అలాగే 17 జూన్ 2025 ఇచ్చిన ఎస్ఓపిలో కూడా తప్పులు ఉన్నాయి. వాటిని ప్రశ్నించి వాటిని ఎక్స్పోజ్ చేస్తేనే ఎన్నికల కమిషన్ ఇంకా దండం పెట్టేసేసి ఇంకా నాకు ఊపిరి ఆడనివ్వట్లేదని మీకు అయితే బ్యాలెట్ పేపర్ పెట్టుకోండి, లేకపోతే మీరు ఈవీఎంలు కూడా మీరు ఎలా కావాలంటే అలా చేస్తామని చెప్తారు. ఇక్కడ ఇంకొక అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం కావస్తుంది.
ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలయ్యి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అంటే ఈ కోర్టులో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎంక్వైరీ దశలో ఏవైతే ఉన్నాయో, అవి రోజు రోజుకి రోజుల తరబడి సాగదీస్తారే తప్ప సంవత్సరాల తరబడి దానికంటూ ఒక ఆహ్, ఆహ్, ఏమంటారు టైం బౌండ్ తీర్పు అనేది త్వరగా ఇవ్వరు. ఇప్పుడు మేము నోటిఫికేషన్ ని ఛాలెంజ్ చేసింది నవంబర్లో, జూన్లో మాకు వెసులుబాటు వచ్చింది. అది ఎట్లేదన్నా 7-8 నెలలు తరబడి 7-8 నెలలైనా సరే ఇక పైన జరగబోయే ఎన్నికలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆ అవకతవకలన్నీ జరగకుండా నిరోధించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఎస్ఓపిని కూడా ఛాలెంజ్ చేస్తే 17 జూన్ 2025 వచ్చిన ఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తే ఎన్నికల కమిషన్ దగ్గర 2 మార్గాలు ఉంటాయి. ఇంకా బాబు మేము మా వల్ల కాదు, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెట్టుకోండి అంటది. ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే కైవసం అయితే 42% ఓట్ బ్యాంకింగ్ అనేది ఎలా వచ్చిందంటారు? ఇక్కడ చాలా మంది ఇది చెప్తాను తర్వాత మీకు ఏ అంశాల మీద వైసీపీ కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కానీ అడగాల్సింది ఏంటంటే, ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలు ప్రారంభం కాకముందర ఒక మాక్ పోలింగ్ జరుగుతుంది. ఆ మాక్ పోలింగ్లో ఒక 20-25 ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత ఆ దాంట్లో వచ్చిన వీవీప్యాట్ స్లిప్లని ఈవీఎంలో వచ్చిన గణాంకాలను 2 పోల్చి అన్నీ సరిపోతేనే ఈవీఎం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు ఒప్పుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఎన్నికలు చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థికి ఏమైనా అనుమానాలు ఉంటే దాంట్లో అతను 5% పోలింగ్ స్టేషన్లో ఏమన్నా చేస్తే దాంట్లో ఒక మాక్ పోలింగ్ చేస్తారు. ఆ మాక్ పోలింగ్లో కూడా వీవీప్యాట్లు ఈవీఎం గణాంకాలు పోల్చి చూస్తారు. ఈ రెండింటికిలోనూ ఈ 2 ప్రక్రియల్లోనూ ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే వీవీప్యాట్లు లెక్కపెట్టి ఈవీఎం గణాంకాలతో పోల్చి ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందని మేము రుజువు చేస్తూ ఉంటుంది. కానీ నిజమైన ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్కపెట్టి నిజమైన ఎన్నికల్లో వచ్చిన ఈవీఎం గణాంకాలతో పోల్చి ఈ ఎన్నిక అనేది సరిగ్గా జరిగింది అని టాలీ చేయమంటే మేము ఒప్పుకోవట్లేదు దానికి ఎన్నికల సంఘం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగిందంటున్నారు మీరు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని నేను అనలేదు. ఒక దొంగతనం చేస్తే ప్రతి ఇంట్లో దొంగతనం చేయడు. ఒక ఇల్లు ఎంచుకొని ఇంట్లో దొంగతనం చేయాలి. గతంలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిపిందని చెప్పేసి టీడీపీ పార్టీ ఆరోపించింది. మరి అప్పుడెలా చూడొచ్చు చెప్తున్నాము. ఒకసారి జగన్మోహన్ రెడ్డి కనుక 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే 2024లో వదులుకుంటారా? అవకాశం వదులుకుంటారా? నంబర్ 1. నంబర్ 2, ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన ముఖ్యమంత్రికి ప్రజల ఓటుతో గెలిచిన ముఖ్యమంత్రికి తేడా ఉంటుంది. నాకు డౌట్ ఇక్కడ ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్లాల్సినంత అవసరం ఏముంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదే, ఆయన టైమే లేదు. ఆయనకి 7 రోజులే ఇచ్చారు టైం. సుప్రీంకోర్టు 7 రోజులు ఇస్తే దాన్ని 6 రోజులు కుదిరించింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఎన్ని దొంగ నాటకాలు ఆడిందో ఆ ఎస్ఓపి చదివితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎన్నికలలో వచ్చిన వీవీప్యాట్లు ఎన్నికల్లో వచ్చిన ఈవీఎం కౌంట్తో టాలీ చేసి ఎందుకు చూపించారు? నంబర్ 1. నంబర్ 2, మీరు ఎన్నికల్లో డిక్లేర్ చేసేసారు, గవర్నమెంట్ ఫార్మ్ అయిపోయింది. దాని తర్వాత జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో కేవలం 5% ఎందుకు పరిమితం చేస్తున్నారు? అభ్యర్థికి ఎన్నిట్లో అనుమానం ఉంటే అన్ని పోలింగ్ స్టేషన్లో ఈవీఎం వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసి చూపించాలి. దానికి మీరు ఫీజు తీసుకుంటున్నారు కదా. మీరు ఫీజు గవర్నమెంట్ ఎన్నిక రిజల్ట్ డిక్లేర్ చేశారు, అభ్యంతరం లేదు, మీరు గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత మాకు ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్లో అనుమానం ఉందంటే అక్కడక్కడ పోలింగ్ స్టేషన్లో మీరు ఓపెన్ చేసి చూపించాలి. అంటే ఏరియాస్ కూడా చెప్తారా దానికి సంబంధించి? అప్పుడు అభ్యర్థికి ఏ పోలింగ్ స్టేషన్లో అనుమానం ఉంటే ఆ పోలింగ్ స్టేషన్లో నాకు డౌట్ ఉంది, ఇది ఓపెన్ చేసి చూపించమంటే చూపించాలి. ఫీజు కూడా మేము 47,200 పెట్టింది ఎన్నికల కమిషన్. ఒక అభ్యర్థి మొత్తం అన్ని నియోజకవర్గం పోటీ చేయడానికి 10,000 అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో 200 నుంచి 250 దాకా పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,500 రూపాయలు ఫీజు పెట్టింది. 47,200 రూపాయలు. అది కూడా ఛాలెంజ్ చేశాం మేము. దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏమన్నారు, దాన్ని గణనీయంగా తగ్గించమంటే కేవలం దాన్ని సగం చేసి 23,600 చేసింది. 1000 రూపాయలు చేయమని అడుగుతున్నాం మేము. మీకు ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత, మీకు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత అభ్యర్థికి అనుమానం ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్ని ఒక్కో పోలింగ్ స్టేషన్కి 1000 రూపాయలు చొప్పున మీరు తీసుకుని ఓపెన్ చేసి చూపించాలి. మీకు నమ్మకం ఉంటే, మీ ఈవీఎంలో తప్పు లేకపోతే మీకు భయం ఏంటి?
మీ ఈవీఎంలో కనుక తప్పు లేకపోతే మీకు అభ్యంతరం ఏంటి లెక్క పెట్టడానికి? కేవలం 5% ఎందుకు? ఇది గనక ప్రతి అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికల కమిషన్కి అర్థమైపోతుంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉండదు ఇంకా అప్పుడు. రైట్. ఇంకా అమరావతి విషయానికి వస్తే ఎందుకు వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్నారు? ఎక్కడ అడ్డుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి అనేది డెవలప్మెంటా దోపిడీనా? ఎలా దోపిడీ అవుద్ది? డెవలప్మెంటే లేనిది ఏ విధంగా దోపిడీ అవుద్ది చెప్పండి. అసలు అమరావతి అంటేనే పెద్ద స్కామ్ అది. నేను అనలా, మీకు ఒక వీడియో చూపిస్తాను, ఉంటే అవకాశం ఉంటే స్క్రీన్ మీద వేయండి. నరేంద్ర మోడీ గారు 2019లో కర్నూలులో ఎన్నికల సభలో మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి వినండి. घोटाले नहीं होते बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। ఎవరండి మాట్లాడింది? ఎవరు? మోడీ గారు. ఏమంటున్నారు ఆయన? ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే రాజధాని అవినీతి చేసేందుకు రూపొందించిన పథకం అని చెప్తున్నారు. నేను చెప్పట్లా. ఎప్పుడు మాట అది? 2019 మార్చ్ 22వ తారీఖు నాడు. అప్పటికి కూటమి లేదు కదా. అప్పుడు కూటమి అధికారంలోనే ఉంది. దాని తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. దాని తర్వాత జూన్లో ఓడిపోయింది. ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఆయన, నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెళ్ళలేదు నరేంద్ర మోడీ గారు? టీడీపీ పార్టీతో ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు కదా. అదే ఎందుకు వేయలేదు సిబిఐ ఎంక్వైరీ అంటున్నా. అమరావతిలో అవినీతి జరిగిందని స్వయానా ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నప్పుడు, పోలవరం ఏటీఎం లాగా వాడుతున్నారు అన్నప్పుడు దాని మీద ఈ సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? అమరావతి భూముల ధరల విషయానికి వస్తే ఏం చెప్తారు? అమరావతి అనేది 5 లక్షల కోట్ల దోపిడీ. ఎలా చెప్పండి? అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి, రాజధాని కావాలంటే భూమి కావాలి, భూమి కావాలంటే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమిలో కడతారు, లేకపోతే రైతుల దగ్గర భూమి కొనాలి. రైతుల దగ్గర భూమి కొనడానికి ఆల్రెడీ మీ దగ్గర ఒక చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం అని. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు మొత్తం భూమి కొనాలంటే 35,000 ఎకరాలు అనుకోండి, భూమి కొనాలంటే దాదాపు 3,500 కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అని తీసుకొచ్చాడు. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే ఏంటి? ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి తీసుకొచ్చాను నేను. ఓ రైతు 1 ఎకరా భూమి ఇస్తే 1 ఎకరా భూమికి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. అది 1250 గజాలు అవుతుంది. ఆ 1250 గజాలు అంటే ఎకరాకి 4,840 గజాలు ఉంటే దాంట్లో 25% అవుతుంది. సో రైతుకి 25% ఇస్తున్నారు. రోడ్లు, భవనాలు, పార్కులు వీటన్నిటి కోసం 50% పోతుంది. పేదలకు ఇళ్ల పట్టాలు, మిగతా అది ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. ఇప్పుడు ఈ భూమి ధరలు ఏవైతే ఉన్నాయో దయచేసి వినండి, ఇది మొత్తం ప్రజలకు అర్థం కావాలి. ఇది ల్యాండ్ పూలింగ్ చట్టం. రైతులకి 25%, రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్కి 50%, ప్రభుత్వానికి 25%. ఈ ప్రభుత్వానికి మిగిలే 25% భూమి విలువ ఎంతో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు ఒకసారి తీయండి. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ప్రభుత్వానికి మిగిలే ఆస్తి 25%. 25% విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇది 25% అయినప్పుడు దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది 25% అయితే దీని విలువ ఎంత? 5 లక్షల కోట్లు అవ్వాలి. 5 లక్షల కోట్లు. మీరు ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం రైతులకి ఇది తీసుకురాకుండా ఆ రోజున మార్కెట్ రేట్ ఎకరా 10 లక్షలు ఉంది. ఎకరా 10 లక్షల బదులు రైతులకు ఎకరా 20 లక్షలు ఇస్తామనుకున్నట్టయితే అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే మీకు 10 లక్షలే వస్తుంది. లేదు బాబు
మాకు నష్టపోతున్నాం అంటే మీకు 10కి 20 ఇస్తాను అని ఇచ్చినట్టయితే ఈ 35,000 ఎకరాలు కొనడానికి 3,500 ఇంటూ 20 7,000 కోట్లు అయ్యేది. 7,000 కోట్లతో మొత్తం భూమి గవర్నమెంట్ భూమి అయిపోయేది. రైతులకు అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడు ఈ 5 లక్షల కోట్లు రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకు పంచడం అనేది దోపిడీ కదా. 7,000 కోట్లతో కొనాల్సిన భూమికి నువ్వు 5 లక్షల కోట్లు ఇస్తావా? ఇదంతా రాజధాని. ఇక్కడ రాజధానిలో కట్టే భవనాలు ఎవరివి? హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ భవనాలన్నీ ఎవరివి? ప్రభుత్వాన్ని. ప్రభుత్వ భవనాలు కడితేనే ఈ భూముల విలువ పెరుగుతుంది. అవును. సో మీ భూముల విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రభుత్వ భవనాలు. సో లాభం ఎవరికి రావాలి? భూమి ఇచ్చిన వాళ్ళు రావాలా, ప్రభుత్వానికి రావాలా? భూమి ఇచ్చిన వాళ్ళకి కదా రావాలి. ఎందుకు రావాలి? వాళ్ళ భూమిలో ఏమి బంగారు గనులు ఉన్నాయా, కోహినూరు వజ్రాలు ఉన్నాయా? భూమి ఇచ్చారు కదా. భూమి ఇస్తే ఎకరా 10 లక్షలు ఉంటే 20 లక్షలు తీసుకో, లేకపోతే రాజధానిలో ఎకరం వచ్చి బయట 2 ఎకరాలు తీసుకో. నువ్వు 10 లక్షల భూమి విలువ ఇచ్చేసేసి నువ్వు 15 కోట్లు తీసుకుంటావా? 5 లక్షల కోట్లు డివైడ్ బై 35,000 ఎంత అవుతుంది తెలుసా? 14 కోట్ల 30 లక్షలు అవుతుంది. అంటే 10 లక్షల భూమి విలువ కొన్ని సంవత్సరాల్లో మీరు 15 కోట్లకు తీసుకెళ్ళి చేద్దాం అనుకుంటున్నారా? ఈ లాభం ఎవరికి రావాలి? ప్రభుత్వ భవనాలు కడితేనే మీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు రైతుకి రూపాయికి 2 రూపాయలు ఇచ్చి మిగతా లాభం అంతా ప్రభుత్వ ఖజానాకి తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రజలందరికీ పంచాలి. రైతు కదా లాభపడాల్సింది. ఎందుకు రైతు లాభపడాలి? ఇక్కడ భూమి విలువ ఎవరి వల్ల పెరుగుతుంది? ప్రభుత్వ భవనాలు కట్టడం వల్ల. ప్రభుత్వ భవనాలు ఎవరివి? ప్రభుత్వానికి. ప్రజలవి. 5 కోట్ల మంది చెందిన ప్రజల భవనాలు ఇక్కడ కడితేనే ఇలా భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే భూమి విలువ యథాతథంగా ఉంటుంది. సో ఇలా భూమి విలువ పెరగడానికి కారణం ప్రజలకి వాళ్ళ వలన భూమి విలువ పెరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రతి పైసా ప్రజలందరికీ చేరేలాగా తీసుకెళ్ళాలి. ప్రజలే లాభపడాలి. అవును. మరి దానికి రైతులకు ఎట్లా లాభపడతారు? మీరు రైతులకు ఎందుకు వస్తున్నారు? ఇది అవినీతి. ఇది ఎవరు చెప్పారు? నరేంద్ర మోడీ చెప్పారు. ఇది నరేంద్ర మోడీ చెప్పారు ఎప్పుడు? 2019లో. దాని మీద మరి సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు కాబట్టి మేమేం చేస్తున్నామంటే మేమేమి ప్రజలందరి చేత సుప్రీంకోర్టుకి లేఖలు రాస్తున్నాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారేమో సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి అమరావతిలో ఇట్లా లక్షల కోట్ల అవినీతి జరిగింది, దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించామని గౌరవ సుప్రీంకోర్టు గారికి రిజిస్టర్ పోస్టులు లెటర్స్ పంపిస్తున్నారు. అంటే మీరు ఒకటి చెప్పండి, అసలు నిజంగా అమరావతి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? మీరు డెవలప్ చేయండి మేడం, ఎవరొద్దన్నారు? ఎందుకంటే జియోగ్రాఫికల్ గా కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీ వల్ల, అంటే ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక అంత ఈజీ కాదు. ఈజీ కాదు అంటే మీరు లక్షల కోట్లు దోచుకుంటారా? ఒక ముఖ్యమంత్రి ప్రమాణ విజనరీ లీడర్ హైదరాబాద్ ని డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు, ఇక్కడ హైటెక్ సిటీ కట్టించిందే చంద్రబాబు నాయుడు. దాని తర్వాత అసలు మన తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ కల్చర్నే తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఈ మాటలన్నీ మరి ఏ విధంగా చూడొచ్చు మనం? ఇవన్నీ అంటే ప్రజల్లో బాగా వినిపించినటువంటి, ప్రచారం బాగా జరిగినటువంటి మాటలు. రక్తాలు కారుతున్నాయి. విని 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 అసత్య ప్రచారాలు, లేనిపోని బ్రాండింగ్ చేసి రక్తాలు కారుతున్నాయి. అవన్నీ చెప్తాను నేను ముందర. హైటెక్ సిటీ విషయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, ఈ సుప్రీంకోర్టుకి మేమందరం లెటర్స్ రాస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, ప్రతి పౌరుడికి రావాల్సిన లాభాన్ని దోచి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోచిపెడుతున్న చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద సిబిఐ విచారణ జరగాలని మేమందరినీ ఈ సుప్రీంకోర్టుకి లేఖలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ లేఖ రాయాలంటే, ఈ లేఖ నమూనా కావాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com. దయచేసి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయండి. దీనికి ఈమెయిల్ కావాలని, లెటర్ ఫార్మాట్ కావాలని పెడితే మేము ఈ లెటర్ ఫార్మాట్ పంపిస్తాము. దాన్ని మీరు కూడా రాసి, ఒక 10 మంది కలిసి రాసి దాన్ని రిజిస్టర్ పోస్ట్లో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పంపిస్తే, అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది లెటర్స్ వెళ్తే సిబిఐ విచారణకు ఆదేశిస్తారు. ప్రభుత్వ ఖజానా దోపిడీ ఆపవచ్చు. ఇక మీరు
విజనరీ అంటున్నారు, హైటెక్ సిటీ అంటున్నారు, ఏదో చెప్తున్నారు. అది కాదంటారా? చెప్తానండి, నేను కాదా అవునా చెప్పను, నేను చెప్తాను అవునా కదా మీరే చెప్పండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎప్పటి వరకు ముఖ్యమంత్రి? 2004 వరకు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, ఆయన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోయింది. సో హైదరాబాద్కి చంద్రబాబు నాయుడుకి అనుబంధం ఎప్పుడు తెగిపోయింది? 2004తో క్లోజ్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్కి సంబంధం లేదు, ఒప్పుకుంటారు కదా. 2004లో మాదాపూర్ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఏరియాలో ఫోటోలు ఒకసారి తీసుకురండి, 2004వి. ఇప్పుడున్న ఫోటోలు తీసుకురండి, రెండు పక్కన పెట్టి చూడండి. చూసాం ఆల్రెడీ. 2004లో దిగిపోయిన చంద్రబాబు నాయుడేమో అప్పుడు కేవలం ఒకటి సైబర్ టవర్స్ ఒకటే ఉంది, మిగతా ఏం లేవు అక్కడ. ఆ సైబర్ టవర్స్ వల్ల ఈ రోజు హైదరాబాద్ వాల్యూ పెరిగింది అని టీడీపీ నాయకులు చెప్తారు. ఆ తర్వాత సైబర్ టవర్స్ చుట్టుపక్కల ఎటువంటి బిల్డింగ్ లేని ఈ రోజున చుట్టుపక్కల పెరగడానికి కారణము చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. సైబర్ టవర్స్ పునాదులు ఎవరు వేశారు? సైబర్ టవర్స్ ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేశారు? మీరు చెప్పండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి. ఎవరు ఆధ్వర్యంలో? చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. ఇప్పుడు 2004లోని వాళ్ళ హయాంలో కట్టినటువంటి కట్టడం కాబట్టి అది చంద్రబాబు నాయుడుకి హైటెక్ ఆ భవనము కట్టాలని పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర అంటే దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకున్నాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సైబర్ టవర్స్ కట్టాలి అని చేస్తే అసలు అవసరమా ఇదా అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని విమర్శించింది చంద్రబాబు నాయుడు. రాళ్లలో రప్పల్లో కడతారా ఎవరన్నా? అవసరమా? అసెంబ్లీలు రికార్డ్ చేసి చూడండి, అవసరం లేదన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది, ఆయన ఎన్టీ రామారావు పడగొట్టి ఈయన అధికారంలోకి వచ్చారు. ఆ సైబర్ టవర్స్ కట్టడం మొదలుపెట్టారు, ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చి కట్టారు. అనుకోకుండా నక్కన్ దొక్కొచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఏమైందంటే Y2K బగ్ అని ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది. సాఫ్ట్వేర్ ప్రాబ్లం వస్తే ఈ ప్రపంచంలో అందరికీ కొత్త సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ అవసరం పడింది, డిమాండ్. అమెరికా కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కంపెనీలందరికీ అర్జెంటుగా కావాలి. ఎక్కడున్నారు ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అంటే భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో ఎందుకు ఉన్నారు అంటే దానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ గారు. ఐటీ మనకి రాబోయే రోజుల్లో ఐటీ చాలా ముఖ్యం అని చెప్పేసి, ఇప్పుడు ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమని ఇప్పుడు అంటున్నారో అప్పుడు ఐటీ ముఖ్యమని రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతో ప్రతి రాష్ట్రంలో ఇట్లా ఐటీ పార్కులు డెవలప్ చేయాలని చెప్తే ఆయన చనిపోయిన తర్వాత విపి సింగ్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఈ ఐటీ పార్కులు డెవలప్ చేయండి అని చెప్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దానికి ఫౌండేషన్ స్టోన్ ఇస్తే ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు తర్వాత ఆయనను కూలదోసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేశారు. కానీ ఆ ట్రైన్ హ్యాండ్స్ ఎప్పటి నుంచి రాజీవ్ గాంధీ గారు చెప్పినప్పటి నుంచి జనాలు ట్రైన్ అవుతున్నారు కంప్యూటర్ సాఫ్ట్వేర్లో. ఒకసారి ప్రపంచం మొత్తం ఎక్కడ లేరు, ఎక్కడ ఉన్నారంటే భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో ఎక్కడ ఉన్నారంటే కర్ణాటక ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండ్, తమిళనాడు థర్డ్. దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. యాక్సిడెంటల్గా ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ Y2K బగ్ అనేది ఏర్పడినప్పుడు యాక్సిడెంటల్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ విదేశాలకు వెళ్ళారు. సో దాంట్లో చంద్రబాబు నాయుడుకి ఏమీ సంబంధం లేదు. ఇంకో విషయం ఏం చెప్తారంటే బిల్ గేట్స్ని తీసుకొచ్చారంటారు చాలా మంది. బిల్ గేట్స్ని తీసుకొచ్చారు కాబట్టి సాఫ్ట్వేర్ పెరిగింది. బిల్ గేట్స్ని తీసుకొచ్చారని ఎవడైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? మైక్రోసాఫ్ట్ ఫౌండర్. మరి అలాంటప్పుడు బిల్ గేట్స్ ని తీసుకొచ్చినప్పుడు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ కాలేదు? అయ్యింది కదా. అదే మరి బెంగళూరులో ఎందుకు అయింది, చెన్నైలో ఎందుకు అయింది, అక్కడ చంద్రబాబు నాయుడు లేడే, పూణేలో ఎందుకు అయింది, భువనేశ్వర్లో ఎందుకు అయింది, నోయిడాలో ఎందుకు అయింది, గురుగాంలో ఎందుకు అయింది, అక్కడ చంద్రబాబు నాయుడు లేడు కదా. అక్కడ ఐటీ ఎట్లా డెవలప్ అయింది? ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు, అక్కడికి తీసుకెళ్ళింది ఎవరు? అక్కడికి వెళ్ళలేదు ఆయన, అసలు వెళ్ళనే లేదు అక్కడికి. ఆయన ఇండియాకి వస్తే ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అయితే చంద్రబాబు నాయుడే కదా. అదే చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ తీసుకొచ్చాడు కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటారా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుని ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే దాంతో ఆ ఫీజు డబ్బులతో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా తయారవుతారు?
బిల్ గేట్స్ వచ్చాడని తయారవుతారా? రాజశేఖర రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి, చంద్ర- ఎవరి హయాంలో వచ్చారు ఆయన? రాజశేఖర రెడ్డికి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధం ఏంటి ఇక్కడ? 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆ 2004లో హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత, ఈ రోజున ఐటీ ఎక్స్పోర్ట్ ఎంత? ఇందుకే బిల్ గేట్స్ ని తీసుకొచ్చింది ఎవరు? బిల్ గేట్స్ తీసుకురాని చోట కూడా ఉంది కదా, బెంగళూరుకి బిల్ గేట్స్ వెళ్ళలేదే. నేనేమంటాను సార్, బిల్ గేట్స్ ని తీసుకొచ్చింది ఎవరు? బిల్ గేట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బిల్ గేట్ తీసుకొచ్చినారు కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వదు. దానికి దీనికి సంబంధం లేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా కావాలంటే ఏం చేయాలి? అప్పుడు 100లో 10 మంది చదువుకుంటే 10 మంది దగ్గరే డబ్బులు ఉండేవి ఇంజనీరింగ్ చదవాలంటే. మిగతా వాళ్ళు పేద పిల్లలు, వాళ్ళు చదివించుకోలేరు. మీరు కూడా చదువుకుంటారా బాబు, సాఫ్ట్వేర్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ ఫీజులు నేను కడతాను. ఫీజులు కట్టింది రాజశేఖర్ రెడ్డి కాబట్టి వాళ్ళు 100కు 100 అయ్యారు, అంటే 90 యాడ్ అయ్యారు. 10 అవుతున్న దానికి 90 యాడ్ చేశాడు రాజశేఖర్ రెడ్డి. కాబట్టి అంతమంది ఇంజనీర్లు తయారైపోయారు, అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు కాబట్టి ఇండస్ట్రీ డెవలప్ అయింది. బిల్ గేట్స్ వచ్చినందుకు కాదమ్మా. విజనరీ 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 వాళ్ళు పిచ్చోళ్ళు చేసే చెప్పడము. ఈ పవన్ కళ్యాణ్ విజనరీ అంటాము, ఆయన విజనరీ కాదమ్మా, వినాశకారి. చంద్రబాబు నాయుడు విధ్వంసకారి. ఆంధ్రప్రదేశ్ పాలిట యముడు. బలుగు బలహీన వర్గాల నాయకుడు బాబు అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే చెప్తున్నా కదా, అంటున్నారు ఇప్పటికీ. అదే. కానీ ఇటు వైఎస్ జగన్ చూస్తే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అంటే ఈ బలుగు బలహీన వర్గాలకి పెద్దగా సహాయ సహకారాలు చేయలేదని చెప్పేసి అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు ఈ మాటకి? మీకు ఒక వీడియో చూపించండి. ఇప్పుడు తల్లికి వందనం చూసుకుంటే ఒక్క నిమిషం ఒక వీడియో చూపిస్తాను. ఒక వీడియో చూపిస్తాను దయచేసి. ఎవరండి ఈయన? పవన్ కళ్యాణ్. ఎంతమంది ఉన్నారండి? ఆయన ఒక్కడే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు కూడా జనం లేరు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నారు? బడుగు బలహీన వర్గాల నాయకులు వీళ్ళైతే వీళ్ళకి జనాలు ఎందుకు లేరు? జగన్మోహన్ రెడ్డికి ఏమో పోలీసులు కంట్రోల్ చేయలేనంత వేలాదిగా ఎందుకు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఒక ఏమంటారు, ఓ టైప్ ఆఫ్ ఎలా చెప్పాలి మీకు, పిఆర్ స్టంట్స్ లాగా కనబడుతూ ఉంటాయి అవి. ఆ కార్ల కింద జనాలు పడిపోవడం, వాళ్ళు చచ్చిపోవడం. అంటే జగన్ వచ్చినప్పుడు ఇంత మేర జనాలు వచ్చి ఆయన చూడడానికి ఇంత తప్పిచ్చేస్తున్నారని చెప్పేసి రీసెంట్ గా, అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజు వాళ్ళ చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి కాదా, లేకపోతే ఎవరన్నా తోసేశారా? అసలు ఏం జరిగిందంటారు? మీరు బ్లేడ్ ఉందా? లేదు. మీ చేయి కట్ చేస్తే ఎల్లో రక్తం వస్తుందా, రెడ్ రక్తం వస్తుందా చూద్దాం. మీ చేయి కట్ చేస్తే కూడా రెడ్ రక్తం వస్తుంది. ఏమో మరి మీ ఎల్లో రక్తం వస్తే నాకు డౌట్ గా ఉంది. ఎందుకు? ఏమో మరి అంత టీడీపీ అంత వెనకేసుకొస్తున్నారు మీరు. వెనకేసుకుని రావడం కాదు సార్, మరి నిజంగానే 11 సీట్లకి కైవసం అయిపోతే ఈ మేరీ ఈవీఎంలు జరిగిన మాయ అంటున్నా కదా. ఈవీఎంల మాయ మీకు ఇందాక దాకా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి? ఇది కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వము, కల్తీ మ్యాండేట్ అంటున్నా కదా. ఎన్నికల కమిషనే మా స్టాండర్డ్ ఆపరేషన్ తప్పు, ఈవీఎంలో అవకతవకల్ని పట్టుకోవడానికి దానికి సామర్థ్యం లేదు అని చెప్పి ఒప్పుకుంది కదా. సుప్రీంకోర్టులో ఒప్పుకుంది, దాని తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ ఎస్ఓపి ఇచ్చింది కదా. ఈ మ్యాండేట్ మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ప్రజల తీర్పు కాదంటారు మీరు? కల్తీ ప్రభుత్వం అంటున్నా, కల్తీ తీర్పు అంటున్నా, కల్తీ ఎన్నికలు అంటున్నా. ఎన్నికల సంఘమే మేము రూపొందించిన ఎస్ఓపి తప్పు, దాన్ని మార్చి ఇంకో ఎస్ఓపి ఇస్తున్నామంటే అప్పుడు చేసింది తప్పుని ఒప్పుకున్నట్టే కదా. అంటే ప్రజల్లో వ్యతిరేకత అబద్ధమా? అబద్ధమే. ఎలా అబద్ధం అవుతుంది? ఎలా అబద్ధం కాదు? మరి ఎందుకు ఒప్పుకుంది? ఎన్నికల డెవలప్మెంట్ చేశారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ని, మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఏం డెవలప్ చేశారా? మీకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చేస్తున్నాడు కదా ఆల్రెడీ. ఏం చేశాడు? ఇందాక విజనరీ అన్నారు చంద్రబాబు నాయుడు. విజనరీ అంటే చెప్తా. చంద్రబాబు నాయుడు విజనరీనా, వినాశకార, విధ్వంసకార మీరే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రం నష్టపోయిందని నష్టపరిహారకంగా మనకి నష్టపరిహారం కింద 2 అంటే చాలా ఇచ్చారు, కానీ దాంట్లో ముఖ్యమైనది ఏంటి? పోలవరము స్పెషల్ కేటగిరీ స్టేటస్. మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అక్కర్లేదు అని అసెంబ్లీ తీర్మానం చేసిన వ్యక్తి. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అక్కర్లేదంటే ఏంటంటే, మా రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోయినా పర్వాలేదు, మా యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు లేకపోయినా పర్వాలేదు, మా రాష్ట్రానికి అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు అని రాసి సంతకం చేసి ఇచ్చిన నాయకుడు విజనరీనా, విధ్వంసకారా? చెప్పండి, చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. నేను చెప్పను. చెప్పకపోతే ఎట్లా? మాకు ప్రత్యేక హోదా వద్దు అని రాసిచ్చారంటే అతను విధ్వంసకారి, వినాశకారి. పోలవరం ఎత్తు 47 మీటర్లు ఉండాలి,
7 లక్షల ఎకరాల సాగు కోసం దాన్ని డిజైన్ చేశారు. 7 లక్షల ఎకరాలు. దాన్ని ఎత్తు తగ్గించేశారు. 42 మీటర్లకు ఎత్తు తగ్గించేశారు. ఎత్తు తగ్గిస్తే ఎంత విస్తీర్ణం సాగు అవుతుందో తెలుసా? 2 లక్షలు. 7 లక్షల నుంచి 2 లక్షలు పడిపోయింది. అంటే 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని నాశనం చేశారు. విజనరీనా, విధ్వంసకారా? ఏమంటారు ఇటువంటి నాయకుడిని? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి నడుస్తుంది? ఎప్పటి నుంచి నడిచినా సరే దాన్ని ఎత్తును ఎందుకు తగ్గిస్తున్నారు? ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్న నాయకుడు విజనరీ నాయకుడా, విధ్వంసకారా? అది ఎలా అంటారు మీరు? మీ ఊహకే వదిలేస్తారు. ఎందుకు నా ఊహకు వదిలేస్తారు? మీరు సమాధానం చెప్పండి. మీరు జర్నలిస్టు, సమాధానం చెప్పడానికి భయపడితే ఎట్లా? మీరు సమాధానం చెప్పడం కాదు, వాస్తవాలు ఒప్పుకోవడానికి మీకు ఇదైపోతే ఎట్లా? మీకు ఆంధ్రప్రదేశ్ నాశనం చేద్దాం అనుకుంటారు మీరు అందరు కలిసి. సమాధానం చెప్పలేకపోతున్నారు. 5 లక్షల కోట్ల సాగు విస్తీర్ణాన్ని నాశనం చేశారంటే విధ్వంసకారి అని ఒప్పుకోవడానికి మేము మోసపట్లేదు. 5 ఏళ్ల పాటు మరి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని ఎత్తు తగ్గిస్తాను ఒప్పుకోలే. ఆయన ఎత్తు తగ్గిస్తాను ఒప్పుకోలే. చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల వల్ల వరదలు వచ్చినందుకు అది ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నది. ఎత్తు తగ్గించే ప్రపోజల్ ఎందుకు మీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇప్పుడు కూటమి ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చడం, ప్రత్యేక హోదా వద్దని రాసివ్వటం విధ్వంసకారి మనస్తత్వమా కాదా? వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదా గురించి పెద్దగా ఎందుకు డిస్కస్ చేయలేకపోయారు? మరి ఆయన వద్దని రాసివ్వలా, కావాలని అడిగాడు. మోడీని ఇక్కడ కూర్చోబెట్టుకొని మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే నువ్వేం ముఖ్యం కాదు, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. అందుకనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మాకు ప్రత్యేక హోదా కావాల్సింది అని పట్టుబట్టాడు కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి 3 రాజధానులు అని ఎందుకు ఒక స్టేట్మెంట్ కాదమ్మా, విధ్వంసకార కాదు చెప్తాను, ఆగండి. ఇంకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 95 నుంచి 2004 మధ్యలో కృష్ణా గోదావరి చమురు నిక్షేపాలన్నీ మొత్తం గుజరాతీ కంపెనీలకు కట్టబెట్టాడు. అతను విజనరీనా, విధ్వంసకారా? జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి నిర్వహించడం కష్టమని ప్రైవేట్ పరం చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే ఏమవుతుంది? గవర్నమెంట్ సీట్లు ఉంటాయి. దాంట్లో 2-3 లక్షల ఫీజు కట్టి పేద విద్యార్థులు ఏమైనా సరే డాక్టర్ అయిపోవచ్చు. 17 ఆపరేషన్ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటికీ 11 ఆపరేటింగ్, అవన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ అన్ని ₹1 కోటి 2 కోట్లు డొనేషన్ కట్టి చదువుకోవాలి, లేకపోతే 2-3 లక్షల్లో డాక్టర్ ఫీజు కడితే సరిపోయేది. ఇప్పుడు పేద విద్యార్థులు డాక్టర్ అయ్యే కళను నాశనం చేస్తున్నాడు. విజనరీనా, విధ్వంసకారా? ఇలా చేసినోడు ఎట్లా విజనరీ? 17 కాలేజీలు కట్టించడం అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు 17 కాలేజీలు. నేను అదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు విజనరీనా, దాన్ని 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేందుకు విధ్వంసకారా? గవర్నమెంట్ స్కూల్లో ఈయన డిజిటల్ డిస్ప్లే, బ్లాక్ బోర్డు, మంచి ఫర్నిచర్తో పాటు సిలబస్లో ఏం తీసుకొచ్చారు? ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్, టోఫల్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఐబీను టోఫెల్ క్యాన్సిల్ చేశారు. పేద విద్యార్థులు చదువుకోకూడదా? ఐబీ వద్దా? పవన్ కళ్యాణ్ కొడుకేమో ఇంటర్నేషనల్ సిలబస్ చదువుకోవచ్చా? పవన్ కళ్యాణ్ కొడుకు చదువు పేద విద్యార్థులకు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసిన చంద్రబాబు నాయుడు విజనరీనా, విధ్వంసకారా? మీ మనసు ఎలా వస్తుందండి విజనరీ అనే శబ్దం, పదం చంద్రబాబు నాయుడుకి అట్రిబ్యూట్ చేయడానికి? అంటే ఎన్నికల టైంలో విధ్వంసకారిని పట్టుకొని మీరు విజనరీ అని అనకండి దయచేసి. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. మీరు దయచేసి మీరు కాదని చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఆయన విజనరీ కాదు, విధ్వంసకారి అని చెప్పండి. ఇప్పుడు రాజధాని విషయానికి వస్తే ఏం చెప్తారు? మరి రాజధాని లక్షల కోట్లు దోచుకోవడం కోసం తీసుకొచ్చాడని మోడీ చెప్పాడు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దోపిడీ చేయడం కోసం తీసుకొచ్చాడు ఆయన, ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు. మరి రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంత వెనకడుగు వేశారు? ఎక్కడ వెనకడుగు వేశారు? ఆయన దోచుకునే ఉద్దేశం లేదు కాబట్టి 3 రాజధానులు అన్నాడు ఆయన. ఈయనకు అక్కడ మొత్తం అన్ని అక్కడే పెట్టి దాన్ని ఇదిగో హైకోర్టు, ఇదిగో సెక్రటేరియట్, ఇదిగో అసెంబ్లీ అని చెప్పేసేసి 10 లక్షలకు భూమి కొని 15 కోట్లకు అమ్ముకోవడం కోసం తీసుకొచ్చాడు. అది గవర్నమెంట్కి రావాల్సిన లాభాన్ని ప్రైవేటు వ్యక్తులకి బదిలీ చేసే చట్టం, ల్యాండ్ పూలింగ్ చట్టం అని చెప్తుంటే డెవలప్మెంట్ అంటారేంటి? దోపిడీని పట్టుకొని. రైట్, నాకు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారెంటీలు కానీ ఇవన్నీ కూడా అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు వేసామని చెప్పేసి అని చెప్పుకుంటున్నారు. బట్ అదే పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయారు? అమ్మఒడి విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అసలు అమ్మఒడి
పథకాల రూపకర్త ఎవరు? అసలు ఇప్పుడు అసలు ఆ పథక రచన ఎందుకు వచ్చింది తెలుసా మీకు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసుకుంటే పిల్లలు ఎవరు లేరమ్మా అంటే నా పిల్లోడు కూలి పనికి పోయినాడమ్మా అని చెప్పింది. ఎందుకమ్మా కూలికి పంపిస్తా, చదివించుకోవద్దు అంటే చదివిస్తే నా పొట్ట నేను ఎట్లా బతకాలి అని. ఎంత సంపాదిస్తాడమ్మా అని అంటే నెలకి ఏదో చెప్తే, సరే ఆయనకి నెలకి ఎంత సంపాదిస్తాడో, ఏడాదికి ఎంత సంపాదిస్తాడో ఆ డబ్బులు నీకు ఇస్తాను, అతను చదివించు ఆ డబ్బులు నేను నీకు ఇస్తానని చెప్పాడు. అట్లా వచ్చింది అమ్మ ఒడి. అంటే నీ కొడుకుని కూలికి పంపించొద్దు, ఆయనను చదివించు, ఆయన ఎంత సంపాదిస్తాడో నీకు ఆ డబ్బులు నేను ఇస్తానమ్మా అని చెప్పాడు. అమ్మ ఒడికి పథక రూపకల్పన అలా జరిగింది. ఆయన కుటుంబానికి ఒక పిల్లోడికి ఇచ్చారు. నేను అందరి పిల్లోడికి ఇస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో 87 లక్షల మంది ఉన్నారు, అందరు పిల్లలు కలిపితే. కుటుంబానికి ఒకళ్ళు అయితే 40 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 40 చొప్పున ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఇచ్చాడా? ఇవ్వలేదు. గత సంవత్సరం 87 లక్షలకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం 87 లక్షల్లో 60 లక్షల మందికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు? 60 లక్షల మందికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం ఇప్పటికి ఎంతమందికి ఇచ్చేవాడు? 40, 80కి ఇచ్చేవాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఇంక 20 లక్షలు తక్కువ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అందరికి ఇస్తున్నారని చెప్తున్నారు. వచ్చే సంవత్సరము 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇస్తే 1,20,00,000 మంది అవుతారు. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలకి ఇచ్చేది కూడా 1,20,00,000. అంటే వచ్చే సంవత్సరానికి కూడా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు దాటడు. 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఇస్తే అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఉంటే కూలిపోకుండా, లేకపోతే మీకు జమిలీ ఎన్నికలు రాకపోతే అప్పటి సంగతి అప్పుడు మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డిని 2026 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాంతో సమానమే తప్ప అంతకు మించి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి కంటే మించి ఇచ్చిన రోజున మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు ఈ కేసుల విషయానికి వస్తే కూడా ఏం చెప్తారు సార్? అంటే ఎటు లేదన్నా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద కేసులు అవ్వడం కానీ, వాళ్ళని జైలుకు పంపించడం కానీ, ఈ హైడ్రామా అనేది బాగా నడుస్తుంది. ఏం చెప్తారు? హైకోర్టు చివాట్లు పెడుతుంది కదమ్మా. ఎవరిని పడితే వాడిని అడ్డదిడ్డంగా అరెస్ట్ చేయకూడదని మార్గదర్శకాలు ఇచ్చింది హైకోర్టు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పనే. వంశీ విషయంలో ఏమైందంటారు? ఏమైంది? హైకోర్టు ఆయన బయటకు వచ్చారు, బెయిల్ తెచ్చుకున్నారు. ఇక పైన అటువంటి అరెస్టులు చేయకూడదని హైకోర్టు ఇచ్చిందంటే ఏంటి అర్థం? గైడ్లైన్స్ ఇచ్చింది హైకోర్టు జిల్లా కోర్టులకి. రెడ్ బుక్ పాలన గురించి చెప్తే అదే రెడ్ బుక్ అట్లా చేయకూడదు, అట్లా చేస్తే తాట తీస్తాము, ఉద్యోగాలు పోతాయి అని చెప్పి జిల్లా కోర్టులకి గైడ్లైన్స్ ఇచ్చింది హైకోర్టు. రీసెంట్ గా ఇదే విషయం మీద మన డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో, నన్ను మంత్రిని చేసి చూడండి, రెడ్ బుక్ పాలన కాదు, ఏకంగా బ్లడ్ పాలన చూపిస్తా అని చెప్పేసి అని అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే మర్డర్లు చేస్తారంటారా? బ్లడ్ పాలన అంటే ఏంటి? బ్లడ్ ఎప్పుడు వస్తుంది? పొడిచినప్పుడు లేదా కోసినప్పుడు. అంటే ఏంటి? దాని మీద డిస్కషన్ కూడా కావాలా మనకి? ఇంకా ఇందాక మీరు సింగయ్య విషయంలో ఏదో మాట్లాడుతున్నారు, తొక్కి ఇచ్చేసారని. అవును, సింగయ్య పడిపోయినప్పుడు సింగయ్య తోసేసారా? అతనే పడిపోయాడు? అతను పడిపోయినా తోసేసిన విజువల్లో వచ్చినప్పుడు ఆయన కారు టైర్ ఇక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి ఎక్కల పుష్ చేసింది. ఆ వీడియో నిజమైతే ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి పక్కన పడుకోబెట్టారు. ఆయన లేచేటప్పుడు ఎలా లేచారు? ఈ చెయ్యి నేల మీద అంచి దీని మీద బరువు వేసి లేచాడు. అంటే ఏంటి? ఈ చెయ్యి బాగానే ఉంది, కాలు మీద కాలేసి కూర్చున్నారు. అంటే సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ ఒక టైర్ ఉంటే, బాడీ ఇంకో టైర్ వైపు ఉంటే, ఆ కాళ్ళ మీద కూడా ఇంకో టైర్ ఎక్కలేదని అర్థం. కాలు మీద కాలు ఎప్పుడు వేసుకోగలరు? ఈ బొయ్యిక ఇరగకుండా ఉన్నప్పుడు, ఇది ఇరగకుండా ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోలేరు. దీని మీద ఈ చేయి మీద బరువు పెట్టి ఆయన లేచి కూర్చున్నాడు. సో ఏమి డ్యామేజ్, ఫ్రాక్చర్ కూడా ఏమీ లేదు. మరి ఆయన ఎలా చనిపోయాడు? అదే ఎలా చనిపోయాడు? ఎవరైనా చంపేశారా? అదే చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా వచ్చింది. సినిమా వస్తే ఆయన ఇలా చేతులు పెట్టి 12 కార్లని చేతుల మీద నుంచి తీసుకెళ్లారు. ఆయన వేళ్ళు ఇరిగిపోయినాయా? లేదు, ఏం కాలేదు కదా. ఇక్కడ టైర్ కూడా ఎక్కలేదు కదమ్మా. అక్కడైతే 12 కార్లు టైర్ ఎక్కినాయి, ఇక్కడ ఎక్కలేదు కదా. ఈ బోన్స్ కంటే ఈ బోల్ చాలా స్ట్రాంగ్ కదా. ఏమైపోతుంది ఆయనకి? ఒకవేళ నిజం అనుకుంటే, ఆ వీడియో నిజం అనుకుంటే,
ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడమ్మా? అదే ఎవరైనా చంపేశారా లేకపోతే మీకు అది ఎవరికైనా నాకేం అనుమానం లేదమ్మా. మీకు పార్టీకి సంబంధించి నా ఎవరికైనా అనుమానం ఉందా? క్వశ్చన్ మార్క్, ఎలా చనిపోయి ఉంటాడు ఆలోచించమంటున్నా ప్రజల్ని. పవన్ కళ్యాణ్ చేతుల మీద నుంచి ఒక కారు ఫ్రంట్ టైరు బ్యాక్ టైరు రెండు ఎక్కినాయి, అట్లా 12 కార్లు ఎక్కినాయి. ఆయన ఏళ్ళకి ఏం కాల, ఏళ్లకున్న బొయ్యిగల కంటే కూడా ఇది చాలా స్ట్రాంగ్. దీని మీద ఎక్కల టైరు, కానీ పవన్ కళ్యాణ్ ఏళ్ల మీద 12 టైర్లు ఎక్కినాయి. 12 × 2 24 టైర్లు ఎక్కినాయి. ఏం కాల ఆయనకి. ఈమె టైర్ ఎక్కకుండా నేను ఎలా చనిపోతాడమ్మా? మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ప్రజలు ఆలోచించమంటున్నా, ఆన్సర్ లేదు. చంద్రబాబు నాయుడు విషయం కూడా ఆయన విజనరీనా లేకపోతే వినాశకార ఆలోచించమంటున్నా నేను. రైట్, ఒక్కటి చెప్పండి. ఈ మధ్య కాలంలో వైసీపీ పార్టీ విషయం కూడా పక్కన పెడితే ఇటు టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలని చాలా మంది అనుకుంటుంటే ఇటు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అని టీడీపీ పార్టీ వాళ్ళే కోరుకుంటున్నారు అని ఇంటర్నల్ గా ఇటు నారా లోకేష్ కూడా సర్వేలు చేయించుకుంటున్నారని పెద్ద ఎత్తున మాట వినిపిస్తుంది. బుర్ర ఉండాలి ఎవరికైనా సరే. టీడీపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 135 మంది ఉన్నారు. టీడీపీకి 135 మంది ఉన్నారు. జనసేన దగ్గర 21 మంది ఉన్నారు. ఆ 21 మందిలో టీడీపీ వాళ్ళు జనసేన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 11-12 మంది ఉన్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలా లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలా అంటే టీడీపీ 135 మంది ఎమ్మెల్యేలు నారా లోకేష్ అంటారు. జనసేనలో 21 మందిలో 11-12 మంది, మహా అయితే అవసరమైతే 15 మంది కూడా నారా లోకేష్ అవ్వాలి అనుభవం రీత్యా అది రీత్యా అంటారు. ఇంకా దాని మీద డిస్ప్యూట్ ఏముందమ్మా? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి అవుతాడమ్మా? 21 సీట్లు వచ్చిన మనిషి ఈ రోజు డిప్యూటీ సీఎం గా చక్రం తిప్పుతున్నాడంటే మరి సీఎం అవ్వడానికి గల అర్హతలు కూడా ఉంటాయి కదా. ఏం చక్రం తిప్పుతున్నాడమ్మా? కింగ్ మేకర్ అయ్యాడు కదా మొన్న ఎలక్షన్. ఎట్లా చెప్తున్నారు కదా జనాలు. ఈ ఈవీఎంల వల్ల అయ్యాడు, ఈవీఎంల వల్ల వచ్చినాయి, అవి లేకపోతే వస్తాయా? రైట్, ఇంకా తొలి అడుగు విషయానికి వస్తే ఏం చెప్తారు? ప్రతి ఒక్క ఎమ్మెల్యేని వాళ్ళ నియోజకవర్గాల్లో వెళ్ళి చూసి రమ్మని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లింటికి వెళ్తారమ్మా వీళ్ళు. తొలి అడుగు అమ్మ ఒడి పడిందా అంటే పడింది అంటారు. ఎంతమంది పడిందమ్మా అంటే ఇద్దరు బిడ్డలకు పడింది అని చెప్తుంది ఆ తల్లి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక బిడ్డకే వచ్చింది కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోయిన సంవత్సరం ఒకటి ఈ సంవత్సరం ఒకటి ఇద్దరు కలిపి వచ్చేయి, మీరు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎగ్గొట్టి ఆ ఇద్దరు కలిపి ఈ సంవత్సరం ఇచ్చారు, తేడా ఏం లేదని చెప్తారు. అదే చెప్తారు కదా. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఒడి పడిందా అంటే పడిందయ్యా అంటారు. ఎంతమందికి పడిందమ్మా అంటారు. ఇద్దరికి పడిందయ్యా అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒకటికే ఇచ్చారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి పోయిన సంవత్సరం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఇచ్చాడు, ఇద్దరికి వచ్చినట్టే కదా. నువ్వు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎగ్గొట్టి అది ఈ సంవత్సరం ఇచ్చి ఇద్దరికి ఇచ్చారని మాట్లాడుతున్నావు, వచ్చే సంవత్సరం ఇచ్చినప్పుడు నీ సంగతి మాట్లాడదాం అంటారు. రైట్, రఫ్ గా ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు సోషల్ మీడియా విషయంలోని వైసీపీ పార్టీ ఫెయిల్ అయిందా, టీడీపీ పార్టీ సక్సెస్ అయిందా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఈ ఎక్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తే నాకు రీల్స్ పరంగా వైసీపీకి సంబంధించినటువంటి ట్రోలింగ్ వీడియోస్ ఎక్కువగా కనబడతాయి తప్ప ఇటు టీడీపీ వీడియోస్ కి మాత్రం తక్కువగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? వైసీపీని ట్రోలింగా టీడీపీని ట్రోలింగా? టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నట్టు వీడియోస్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి నాకు. మీకైతే బ్లైండ్నెస్ ఉంది, వాస్తవం కనపడట్లేదు. మీ కళ్ళకి కొంచెం వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి వస్తే రోడ్డు మీదకి ఎంతమంది వస్తున్నారో, చంద్రబాబు నాయుడుకి ఎంతమంది వస్తున్నారో, పవన్ కళ్యాణ్ వస్తున్నారో మన వీడియో చూపించాను. నేను ఏమంటున్నా, సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ వీక్ ఉందా అని అడుగుతున్నాను. ఏమంటే నేను చెప్పేది రోడ్డు మీదకే వచ్చే జనం సోషల్ మీడియాలో ఎట్లా వీక్ ఉంటారండి? పవన్ కళ్యాణ్ వస్తేనే పట్టుమని 10 మంది లేరు అక్కడ రోడ్డు మీద. ఆయన కార్డు ఓపెన్ చేసి సైడ్ బార్ మీద నిలబడి చేతి అభివాదం చేస్తుంటే జనాలే లేరు అక్కడ. పవన్ కళ్యాణ్ పరిస్థితి అది. ఇక చంద్రబాబు నాయుడు లోకేష్ సంగతి చెప్పనే వద్దు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు తెలిసిపోద్ది సినిమా. ఎట్లేదన్నా గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి పంచాయతీ ఎన్నికల్లో అధికారం కట్టబెట్టాలి. అవన్నీ జరగవమ్మా, అవన్నీ జరగవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.